నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట విజయాన్ని ఇచ్చేది సామ్రాజ్యం. దాన్ని నెలకలిగేది నడవడిక. పానకంలో ఉన్న గరిటెకు తీపి తెలియన్నట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 5, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:51. చంద్రోదయం రాత్రి 12:29, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:44. తిథి నవమి రాత్రి 11:42 వరకు, తదుపరి దశమి. నక్షత్రం చిత్త రాత్రి 7:39 వరకు, తదుపరి స్వాతి. కరణము తైతుల ఉదయం 10:58 వరకు, తదుపరి గరిజ. రాత్రి 11:42 వరకు, తదుపరి వనిజ. యోగము సుకర్మము ఉదయం 6:44 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:58 నుండి 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:06 నుండి 4:28 వరకు. గుళిక కాలం ఉదయం 8:13 నుండి 9:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:47 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుండి 1:27 వరకు. వర్జ్యం రాత్రి 1:47 నుండి 3:29 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:49 నుండి 2:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:43 వరకు. జనవరి 5 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 11:42 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. నవమి తిథి ఉన్నంతసేపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు, కాబట్టి తదుపరి వచ్చే దశమి తిథి ఉన్నంతసేపు శుభకార్యాలు చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు, కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలోను, చంద్రుడు తులారాశిలోను ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. వృషభ రాశి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిథున రాశి కొన్ని సమస్యల నుంచి బయటపడి ఊరట చెందుతారు. కర్కాటక రాశి అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. సింహరాశి చిన్ననాటి స్నేహితులను కలుసుకొని గత అనుభవాలను గుర్తుకు చేసుకుంటారు. కన్య రాశి బంధువులు స్నేహితులతో గొడవలు వస్తాయి. తులారాశి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ధనుస్సు రాశి
రుణబాధలు తొలగి అందరిలోనూ ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి, పాత బాకీలు వసూలవుతాయి, అప్పులు తీరుస్తారు. కుంభరాశి, అన్నింట్లో మీకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీనరాశి, వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.